అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 19వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోని చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ శక్తి మీ వెంటే పడింది. ఖచ్చితంగా మీరు వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు ఈ యొక్క కుంభరాశి వెంట ఏ శక్తి పడింది, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ప్రస్తుతం ఎలా నడుస్తుంది అనేటువంటి అంశాలపైన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. అయితే కుంభరాశి వారిగా మాత్రం ఈ సమయంలో గోచారం ఎలా ఉంది అంటే కొద్దిగా మధ్యస్థంగా ఉంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. ఎందుకు అంటే ఈ రాశిలో జన్మించిన వారికి కొద్దిగా చికాకులతో కూడి అంటే కలిసిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం వీరికి నడుస్తున్నటువంటి కాలం ప్రకారం వీరి మనసు అనేది ఏమీ బాగుండదు. అయిన వారే వీరిని ద్వేషిస్తూ ఉంటారు. అయిన వారు అంటే సొంత వారు, సొంత బంధువర్గాల వారు, అలానే వీరి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే వీరిని అంటే వీరు ఎవరిని ఏమీ అనకపోయినా కూడా, అసలు ఎవరితో మాట్లాడకపోయినా కూడా, వీరు ఎవరిని ఏ విధంగా కూడా బాధ పెట్టకపోయినా సరే వీరిని మాత్రం ఏదో ఒక రూపంలో బాధిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార ప్రకారం వీరికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటుగా బాధపడే అంశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ సమయంలో వీరికి మనశ్శాంతి కూడా కరువైపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కనుక కుంభరాశి వారికి మాత్రం జీవితంలో కొన్ని రకాల సమస్యలు, ఒడిదుడుకులు అయితే చాలా ఎక్కువగానే ఎదురవుతూ ఉన్నాయి. తద్వారా వీరు సమస్యల పాలవుతున్నారని గుర్తుపెట్టుకోండి. వీరికి జీవిత పరంగా కూడా కొంత సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అలానే వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ చుట్టుప్రక్కలే ఉన్నారు. మీ బ్లడ్ రిలేషన్ అయి ఉన్నారు. అయితే మిమ్మల్ని ఒక శక్తి ఎలా అయితే మిమ్మల్ని ఒక శక్తి పగబడుతూ ఉందో, ఆ విధానంగా ఒక చెడు వ్యక్తులు కూడా మిమ్మల్ని ఒక చెడు శక్తిలాగా మిమ్మల్ని పగపట్టడం అయితే జరుగుతుంది. తద్వారా మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలనేటువంటి మీ చుట్టూరా మిమ్మల్ని అంటే మీ చుట్టూ కూడా మిమ్మల్ని ఎవరు కూడా బాగా చూడకూడదు, మీతో ఎవరు కూడా మాట్లాడకూడదు అన్నటువంటి ఒక చెడుని, నెగిటివిటీని క్రియేట్ చేయడానికి వారు ఎంతగానో కష్టపడుతూ కృషి చేస్తూ ఉన్నారు. అంటే మీ యొక్క శత్రువులు, వారు మీకు శత్రువులు అంటే మీకు అసలు కలలో కూడా అనుకోరు. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇలా అంటే ట్రీట్ చేస్తున్నారు అని. ఎందుకంటే ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీ సొంత దగ్గర వారు, మీరు చాలా నమ్మినటువంటి వ్యక్తులు. పొరపాటున కూడా ఆ వ్యక్తులు మీకు చెడు చెయ్యరు అని నమ్మినటువంటి వ్యక్తులే మీకు ఖచ్చితంగా చెడును తలపెడుతూ ఉన్నారు. 100% కుంభరాశి వారికి జరుగుతున్నది ఇదే. మరి ఈ చెడు శక్తుల ప్రభావం నుండి బయటపడాలి అన్న మీకు ధైర్యం అవసరం. ప్రస్తుతం మీరు శని భగవాను పూజించండి, నవగ్రహాల పూజలు చేసుకోండి. అలానే ధైర్యంగా ఉండండి. ఎలాంటి ఆరోపణలు వచ్చినా ఎదుర్కొనేంత ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి. శివారాధన చాలా మేలు చేస్తుంది. మరి పని విషయానికి వస్తే, ఆర్థిక విషయానికి వస్తే కూడా కొద్దిగా డబ్బుని వృధాగా పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కనుక డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు డబ్బుని ఖర్చు పెట్టుకోండి. అలానే ఎవరిని కూడా నమ్మవద్దు. ఆన్లైన్ వ్యవహారాలు కావచ్చు, పెట్టుబడుల విషయంలో మాత్రం 100కి 100% మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు. పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి కూడా డబ్బుని నమ్మకూడదు. ఎవరిని కూడా, మీ సొంత వారిని కూడా అస్సలు నమ్మకూడదు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఖచ్చితంగా మీరు మీ జాగ్రత్తలో ఉండలేకపోతే చాలా నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి. డబ్బు అనేది అంటే చాలా మిమ్మల్ని మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్నా సరే ఎదుటి వ్యక్తికి మీ కష్టం అవసరం లేదు. మీరు ఎంత కష్టపడుతున్న వారికి అనవసరంగానే భావిస్తూ ఉన్నారు. ఎదుటి వ్యక్తి మీ యొక్క కష్టాన్ని అసలు గుర్తించలేకపోతూ ఉన్నారు. కనుక మీరు ఖచ్చితంగా
ఎదుటి వ్యక్తులు ఎప్పుడు నమ్మకండి. అలా మీ సొంత బ్లడ్ రిలేషన్ అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఈ సమయంలో ఒక చెడు శక్తి, ఒక దుష్ట శక్తి మిమ్మల్ని ఎలా అయితే పట్టి పీడిస్తుందో ఒకసారి ఆ దుష్ట శక్తి, ఆ చెడు శక్తి మిమ్మల్ని చాలా రకాలుగా హింసించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ఏ సిచ్యువేషన్స్లో అయినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడండి. ఆన్లైన్ పెట్టుబడి కావచ్చు, ఇల్లీగల్గా పెట్టుబడి కావచ్చు, వారి జోలికి అస్సలు వెళ్ళకూడదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. డబ్బుని వృధా ఖర్చు చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఈ సమయంలో డబ్బుని ఎంత ఎక్కువగా కాపాడితే మీకు రేపటి రోజున డబ్బు సమస్యలు అనేవి ఉండవు, ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. ఇది కొంతకాలం ఈ సమయం డబ్బుని ఎంతగా కాపాడితే మీకు రేపటి రోజున డబ్బు సమస్యలు అనేటివి ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. మీరు ఈ కొంతకాలం ఈ సమయంలో మాత్రం మీకు ఆర్థికంగాను, అనారోగ్యపరంగాను, కుటుంబ పరంగా, సమస్యల పరంగా చాలా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. అంతేకాదు ఆర్థికంగా కూడా మీరు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ డబ్బు ఏదో ఒకలాగా ఖర్చు అవుతూనే ఉంటుంది. అలా అని మీరు మీ యొక్క కుటుంబంలో అయినా, మీరు ఎంతో ఎక్కువగా నమ్మినటువంటి వ్యక్తులైనా ఆ వ్యక్తులు కూడా మిమ్మల్ని ఈ సమయంలో చాలా హింసిస్తూ ఉన్నారని, అంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని వారు బాధ పెడుతూ ఉన్నారు. కనుక వారి యొక్క బారి నుండి మీరు బయటకి రావాలి అంటే మీరు తెలివిగా ఉండండి, తెలివిగా ప్రవర్తించండి. మీకున్నటువంటి తెలివితేటలతో అలాంటి వాటి నుండి బయటపడండి. ముఖ్యంగా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు కొన్నిసార్లు అంటే గ్రహాల ప్రభావం వలన మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మీకు కొన్ని అవమానాలు అయితే ఎదురవుతాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కొన్ని చిన్న చిన్న కుటుంబంలో గొడవలు ఉంటాయి. అలానే దాంపత్య జీవితంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. అయినప్పటికీ వాటన్నిటికీ కూడా అధిగమించి ధైర్యంగా దేనినైనా కానీ తట్టుకొని నిలబడేటువంటి ధైర్యాన్ని పెంచుకోండి. అంతే తప్ప దేనికి కూడా భయపడకూడదు. ఖచ్చితంగా ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక డబ్బు విషయానికి వస్తే ఖర్చులు అస్సలు తగవు, ఖర్చులు పెట్టుకోవద్దు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో. ఇక దానితో పాటు కష్టపడుతూ సంపాదించండి. మీరు ఈ సమయంలో పని మీద ఎక్కువగా శ్రద్ధను చూపించండి, ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు పని మీద ఎక్కువగా దృష్టిని పెట్టడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇలా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం వల్ల మీ సమస్యలు 100% కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి ప్రతి చెడు ప్రభావం సైతం తొలగిపోతుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇక అన్ని రకాల సమస్యలను మీ యొక్క తెలివితేటలతోటి అధిగమించవలసి ఉంటుంది. తెలివిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. కుటుంబంలో ఉండే సమస్యలను తొలగించుకోండి. అలానే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. చాలా ధైర్యం అనేది అవసరం. ఈ సమయంలో మీకు కాస్త చెడు కాలం అని నడుస్తుందని చెప్పుకోవచ్చు. కనుక మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇక ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే కనుక మీకు ఎలాంటి సమస్యలు అనేటివి లేకుండా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా ఒక రాక్షసి అంటే ఖచ్చితంగా మీకు ఈ సమయంలో ఒక చెడు శక్తి అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఆ చెడు శక్తి నుంచి విముక్తిని పొందడానికి ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇష్టదైవారాధన తప్పకుండా మేలు చేస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా, కుంభరాశి వారికి ఏప్రిల్ 19 తారీఖు శనివారం రోజున వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. వ్యాపారంలో కుటుంబ సభ్యులతో సలహా తీసుకోవడం మంచిదండి. కొత్త విషయాలు కనుక్కొని వ్యాపారం పెంచుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాంటి విషయంలో సమస్యలు ఎదురైనా కూడా అనుకున్నది సాధించాలనేటువంటి పట్టుదల
ఈ కుంభరాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పట్టుదల మీరు అనుకున్న లక్ష్యాలని మీరు చేరుకునేలాగా చేస్తుంది. అలాగే వ్యాపారంలో కొన్ని అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారం పెరుగుదల, అభివృద్ధి, ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు. అలా విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా రేపటి రోజున మంచి సమయం అని చెప్పుకోవచ్చు. వీసా, పాస్పోర్ట్ లేక ఇతర కారణాల వల్ల విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారం లేక ఏదైనా విహార యాత్రకు వెళ్ళాలి అనుకున్నా కానీ ఆటంకాలు వస్తుంటాయి కనుక జాగ్రత్త.